నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అయోధ్య పూర్తయింది, ఇక మిగిలింది కాశీ మధురనే. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన 2 రోజులకే జ్ఞానవాపి మసీదుపై జిల్లా కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. ఏఎస్ఐ సర్వే ప్రతులను ఇరు వర్గాలకు అందజేయాలని తెలిపింది. దీంతో మసీదుకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా దేవాలయ గోడలపైనే మసీదును నిర్మించినట్లు సర్వేలు తేలింది. ఔరంగజేబు కాలంలో నిర్మించిన ఈ మసీదులో ఏకంగా దేవాలయ శిలలనే వాడారు. అంతేకాదు, పశ్చిమ వైపు ఉన్న గోడను ఏమాత్రం తొలగించకుండా దాన్ని యథాతథంగా ఉంచారు. అందులో దేవనగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో 34 శిలాశాసనాలు కూడా లభ్యమయ్యాయి. కేవలం ఒక్క ఆధారం కాదు, వందల కొద్దీ ఆధారాలు లభించాయి. కొన్ని దేవత విగ్రహాలైతే భూమిలో కూరుకుపోయి కనిపించినట్లు ఏఎస్ఐ తన నివేదికలో తెలిపింది. అయితే ఆ నివేదికలో బయటపడ్డ విషయాలేంటి అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. మసీదు నిర్మించడానికి ముందు ఆ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం ఉందని ఏఎస్ఐ నివేదికలో స్పష్టమైంది. ఆ మసీదును కట్టడానికి హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు. మసీదు లోపల లభించిన వస్తువులన్నీ నివేదికలో డాక్యుమెంట్ చేశారు. సర్వే చేస్తున్నప్పుడు నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారు అధికారులు. ఈ సర్వేలో మందిరానికి సంబంధించిన భాగాలను మసీదులో గుర్తించారు. ప్రస్తుతం ఉన్న మసీదులో దాదాపు 34 శాసనాలను గుర్తిస్తే అందులో 32 శాసనాలకు డూప్లికేట్ కాపీలను తయారు చేసింది ఏఎస్ఐ. దీంతో పాటు నేలలోపలి భాగాలను కూడా సర్వే చేశారు. ఇందుకోసం గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్ సర్వే టెక్నాలజీ ఉపయోగించారు. ఇందులో భూమి లోపల పొరల్లో దేవాలయ శిథిలాలను కనుగొన్నారు. దీని ద్వారా అక్కడ అప్పటికే మందిరం ఉండేదని, దాన్ని కూలదోసి మసీదును కట్టారన్న విషయం నిర్ధారణ అయింది. అంతేకాదు, మసీదు లోపల దేవనాగరి, తెలుగు, కన్నడ లిపులతో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలను కనుగొన్నట్లు సర్వేలో తేలింది. ఈ శాసనాల మీద జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నాయి. అంతేకాదు, ఆలయంపై కమలం పువ్వు గుర్తులతో చెక్కి ఉన్న వాటిని తొలగించి మసీదు నిర్మాణంలో ఉపయోగించారని గుర్తు చేశారు. ఇక చారిత్రక ఆధారాలను బట్టి 17వ శతాబ్దంలో ఔరంగజేబు పాలనా కాలంలో అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారని ఏఎస్ఐ తన నివేదికలో స్పష్టం చేసింది. అక్కడ లభించిన శిథిలాలు, వెల్లడైన కళాకృతులు, శాసనాలు, శిల్పరీతిని బట్టి అక్కడ అంతకుముందు హిందూ ఆలయం ఉండేదని స్పష్టమవుతుంది. సర్వే సమయంలో దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి. పశ్చిమ వైపున్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారం కూడా ఉంది. పక్షులు, జంతువులు, పుష్పాలను చిత్రించిన ఒక చిన్న ద్వారం ఉంది. పశ్చిమ వైపున గోడను యథాతథంగా ఆలయంలోదే, దాన్ని ఏమాత్రం చెరపకుండా అలాగే మసీదులో భాగం చేశారు. ఇక మసీదులోని ఒక గదిలో శాసనం లభ్యమైంది. దాని మీద మసీదు నిర్మాణానికి సంబంధించిన పురాతన సమాచారం ఉండగా దాన్ని చెరిపేసే ప్రయత్నం చేసినట్లు ఏఎస్ఐ గుర్తించింది. మసీదు నిర్మించమని ఔరంగజేబు శిలాశాసనంలో చెప్పినట్లు గుర్తించారు. అయితే దీన్ని అలాగే ఉంచితే సర్వే సమయంలో ఇబ్బంది అవుతుందన్న కారణంగా దీన్ని చెరిపేసినట్లు తెలుస్తోంది. అయితే వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదును దేవాలయం కూల్చి కట్టారన్న విషయం సామాన్యుడిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. మసీదు ఫోటోలను చూస్తే అది దేవాలయంపై కట్టిందని అర్థమవుతుంది. భారత్లో ఇప్పటి వరకు దురాక్రమణదారులు కూల్చివేసిన దేవాలయాలు దర్శనమిస్తున్నాయి. ముస్లిం పాలకులు మన దేశంపైకి దండెత్తి వచ్చి దేవాలయాలను కూల్చారు. ఇక్కడ రాజ్యాలను ఏర్పాటు చేసుకుని పాలిస్తున్నారు. అయితే వీరి ప్రధాన అజెండా మాత్రం భారత్లో హిందువులను అణిచివేసి ఇస్లామిక్ రాజ్యాలను స్థాపించడం. ఇందులో భాగంగానే అనేక దేవాలయాలను కూలదోశారు. ఒక అంచనా ప్రకారం ముస్లిం పాలకులు దేశంలో 30,000కు పైగా దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించారు. ఇంత పెద్ద ఎత్తున అరాచకాలు సాగించారు ముస్లిం పాలకులు. అయితే భారతీయులు వీటన్నిటినీ భరించినా ప్రస్తుతం తమ దేవాలయాలను తిరిగి పొందడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఎప్పుడూ హిందువులు అన్ని దేవాలయాలను అడగలేదు. కేవలం 3 దేవాలయాలను మాత్రమే అడుగుతున్నారు. అది అయోధ్య, కాశీ, మధుర. ఈ 3 ఇస్తే ఇక దేవాలయాల విషయమే తాము తీసుకురామని హిందూ సంఘాలు చెప్పాయి. కానీ ముస్లిం సంఘాలు మాత్రం దీన్ని అంగీకరించలేదు. ముఖ్యంగా అయోధ్యలో అయితే రామమందిరమే లేదని వితండవాదన చేశారు. అది తమదే అని వాదిస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన సర్వేలో అక్కడ మందిరం ఉండేదని తేలింది. దీంతో సుప్రీం తీర్పు ద్వారానే హిందువులు మందిరాన్ని సంపాదించుకున్నారు. ఇక మిగిలింది జ్ఞానవాపి, మధుర మాత్రమే. రామ మందిరానికి ఈ 2 దేవాలయాలకు కాస్తంత తేడా ఉంది. అయోధ్య రామాలయాన్ని ముస్లిం పాలకులు పూర్తిగా ధ్వంసం చేయగలిగారు. ఎక్కడా కూడా బయటకు దేవాలయ ఆనవాళ్లు కనిపించకుండా మాయం చేశారు.
దీంతో నాడు వామపక్ష చరిత్రకారులు కూడా అది రామాలయం కాదని మసీదు అని వితండవాదం చేయడానికి వీలైంది. అందుకే అయోధ్యపై స్పష్టమైన తీర్పు రావడానికి దశాబ్దాల సమయం పట్టింది. అయితే జ్ఞానవాపి మధురలో మాత్రం పూర్తిగా దేవాలయాన్ని ధ్వంసం చేయలేదు. కాశీలో దేవాలయ గోడలపైనే మసీదును కడితే మధురలో మాత్రం దేవాలయంలో కొంత భాగం ధ్వంసం చేసి కట్టారు. అందుకే ఈ రెండు ప్రదేశాల్లోనూ ఆలయ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం భారత ధార్మిక పునరుజ్జీవన కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. మోదీ దేశంలో ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఉజ్జయిని కారిడార్, కాశీ కారిడార్ వంటి వాటితో దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. అదే సమయంలో అటు అయోధ్యలోనూ రామాలయానికి హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా బాటలు వేశారు. ప్రస్తుతం జ్ఞానవాపి విషయంలోనూ కోర్టులో వాదనలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సర్వే సైతం పూర్తవడంతో మరికొద్ది రోజుల్లో ఈ తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే మరో ఏడాది 2 ఏళ్లలో జ్ఞానవాపి కళ పూర్తయ్యే అవకాశం ఉంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.